ఎవడు తన స్నేహితులను దోపు సొమ్ముగా ఇచ్చునో వాని పిల్లల కన్నులు క్షీణించును. చూడండి, పెద్దలు చేసిన పాపాలు పిల్లల పాలిట శాపాలు అవుతాయి. జాగ్రత్త. ఈ రోజుకు మనం పాపం చేసి నెట్టుకుపోవచ్చు. ఈ రోజుకు నేను చేసినది ఎవరికి బయటపడలేదు, కనబడలేదు. ఈ రోజుకు నేను నెట్టుకొచ్చేసాను, కొట్టుకుపోయాను, ఈ రోజుకు నేను దాటిపోయాను అని ఒకవేళ జీవితంలో మనం ఏదైనా పొరపాటు తప్పు చేసి దేని కొరకు ఏ ప్రయోజనాన్ని ఆశించి ఒకవేళ మనం తప్పు చేస్తే దాని వలన పర్యవసానాన్ని తెలియకుండా మన పిల్లలు అనుభవించాల్సి వస్తుంది అన్న సత్యాన్ని, వాస్తవాన్ని దేవుడు ఈ వాక్యంలో తెలియచేస్తూ ఉన్నాడు. కనుక మన బిడ్డలు మనకంటే ఆరోగ్యంగా, మనకంటే అభివృద్ధిలో, మనకంటే క్షేమకరంగా ఉండాలి అంటే ఈ లోకములో మనము చేయగలిగినంత మంచి, చేయగలిగిన మేలు, చేయగలిగిన ఉపకారం చేద్దాం తప్ప ద్రోహం చేయడానికి, అన్యాయం చేయడానికి, దేవుని ప్రజలమైన మనము అక్రమం చేయడానికి, తెగబడ్డానికి వీల్లేదు. దాని పర్యవసానం మన పిల్లలు కోస్తారు. దాని విషయమై ఇప్పటికే అనేక మంది దాని విషయమై చింతిస్తూ ఉన్నవారు లేకపోలేదు ఈ చరిత్రలో. దావీదు చేసిన పాపమును బట్టి అతని కుమారుడు పాపిగా మారాడు. దేవుడే చెప్పాడు, నీ వలన నీ సంతానము శపించబడుతుంది. దేవుడు తన ప్రజలైన వారిని ఎన్ని రకాలుగా హెచ్చరించిన దీన్ని గ్రహించకపోవడం. యోబు చెప్తున్నాడు, బిడ్డల కట కళ్ళకు దోషం వస్తుందట.